రైట్. ఇక గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వేసవిలోని ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ విధంగా అయితే ఆ ఎండల తీవ్రత అనేది నమోదవుతుందో కూడా మనకు అర్థమవుతుంది. ఇక వీటితో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి కర్నూలు నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రీరామ్, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారో, ఇక వాటికి తోడు వడగాలులు కూడా అంటున్నారు. ఇక ఈ వడగాలులు 3 రోజులు ఉన్న క్రమంలో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అధికారులు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఏదైతే ఈ మార్చి నెల ప్రారంభం నుండి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మార్చి నెల మొదటి వారం నుండి కూడా రోజు రోజుకి భానుడి బగబగలతో ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, రోజు ఉదయం 10 గంటల తర్వాత పబ్లిక్ కనిపించని పరిస్థితి. మనం చూసే ఈ సర్కిల్ అంతా కూడా నిత్యం ఇదంతా ఎడ్యుకేషనల్ హబ్గా ఉంటుంది. బీ క్యాంప్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్, బీఈడి కాలేజెస్, వివిధ రకాల ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. ఇలాంటి సెంటర్లో పబ్లిక్ లేనటువంటి పరిస్థితి. ఇదే మనం ఉండే ఈ కూల్ డ్రింక్ షాప్ ఏదైతే ఉందో నిత్యం రద్దీగా ఉంటుంది. కర్నూలులో వన్ ఆఫ్ ద ఫేమస్ సెంటర్గా ఉంటుంది. ఇలాంటి సెంటర్లో కూడా పబ్లిక్ లేకపోవడంతో వ్యాపారం లేదంటూ కూడా వీరు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, గతంలో ఎండలు ఎలా ఉండేవి, ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి? ఈ సమ్మర్లోనే మళ్ళీ మార్చిలోనే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. కానీ వేసవిలో దాహార్తి తీసుకోవడానికి ఇక్కడికి మేము అప్పుడప్పుడు రెగ్యులర్గా వస్తుంటాము. ఈ ఎండల ప్రభావం చాలా ఉంది మన కర్నూలులో అయితే మాత్రం. అంటే ఈ మధ్య కాలంలో ఈ మార్చి స్టార్టింగ్ నుంచి ఉందా, లేకుంటే ఫిబ్రవరిలో కూడా ఇలాంటి పరిస్థితి? ఫిబ్రవరి నుంచి ఈ షాప్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే బిజినెస్ ఎలా ఉంది, ఎప్పటి నుండి ఎండలు ఎక్కువయ్యాయి? సార్, మేలే ఎండలు ఈ మార్చిలోనే ఎక్కువైపోయినాయి. అసలు పబ్లిక్ కూడా ఎవరు బయటికి రావడం లేదు, తిరగడం లేదు. అసలుకి పోయినసారి పెద్ద బాగుండే కానీ ఈసారి ఎవరు రావడమే లేదు. మేలో ఎండలు ఇప్పుడే భయంకరం చూపిస్తే ఆ వేడికి తట్టుకోలేక కూలర్ పెట్టుకున్నాను. చాలా ప్రాబ్లం అయింది సార్. అంటే ఎప్పటి నుండి ఎండలు ఎక్కువ? ఇది ఫిబ్రవరి లాస్ట్ నుంచి స్టార్ట్ అయింది సార్. అసలు మేలే ఉండే ఎండలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అది అంటే నిత్యం బిజీగా ఉంటుంది, నిత్యంగా ఫుల్ బిజీ ఉంటుంది. అంటే ఏ సమయంలో ఎక్కువగా బయటకు వస్తుంది సార్? ఎప్పుడుగా ఉంటారు సార్, కానీ ఈసారి ఎవరు బయటికి రావడమే లేదు. బయటికి పబ్లిక్ ఎండలు చూసి రావడం లేదు. ఇది మనం చూస్తున్నాం కదా, ఈ షాప్ కూడా నిత్యం ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఇది ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల ప్రాంతంలో కూడా నిత్యం బిజీగా ఉండే, రద్దీగా ఉండే షాపు. ఇలాంటి షాపుల దగ్గర కూడా ప్రజలు లేకపోవడం, వ్యాపారస్తులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు వైద్యులు కూడా చిన్నపిల్లలు లేదా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి, నిత్యం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. రానున్న రోజుల్లో కూడా వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి. అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని బయటికి రావాలి, నిత్యావసర సమయంలో తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే వైద్య శాఖ అధికారులు తెలిపిన పరిస్థితి. అయితే గతంలో మనం చూసాం, దేశంలో ఎక్కడ లేనటువంటి ఎండలు కూడా, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఎండలు ఎక్కువగా కూడా 48 డిగ్రీల మేర కూడా గతంలో కర్నూలు జిల్లాలో నమోదయ్యాయి. అయితే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని డిగ్రీలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే మార్చి మొదటి వారంలోనే ఇలాంటి ఎండలు ఉంటే రానున్న రోజుల్లో తాము పనులు చేసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక సెంటర్లలో ప్రజలకు తాగునీటి సౌకర్యంతో పాటు మజ్జిగలను కూడా పంపిణీ చేశారు. అలాంటి వాటిని కూడా ఈ ప్రభుత్వ హయాంలో మరొకసారి కంటిన్యూగా గతంలో ఎలాంటి సౌకర్యాలు అయితే కల్పించారో అలాంటి వాటిని కల్పించాలని కూడా పబ్లిక్ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.